బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ బిజీ షెడ్యూల్తో అమరావతిలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 10:30 ఏపీ సచివాలయానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు అక్కడ ప్రభుత్వ పరిపాలనా అంశాలపై సమీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబుతో అమెరికా కాన్సులేట్ జనరల్ లౌరా విలియమ్స్తో భేటీ కానున్నారు. ఇక ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు, విద్య, వాణిజ్య రంగాలలో సహకారం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని పార్టీ కార్యకలాపాలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, సంస్థాగత బలోపేతంపై నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు మంగళగిరిలోని 6వ బెటాలియన్కు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. అక్కడ కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ ట్రైనింగ్ సన్నాహక కార్యక్రమంలో పాల్గొని పోలీసు వ్యవస్థ బలోపేతం, శిక్షణ ప్రమాణాలపై కీలక సందేశం ఇవ్వనున్నారు. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ లారీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి వెళ్ళి 5:30 అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనబోతా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన గేట్స్ ఫౌండేషన్ సేవల మీద సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. మధ్యాహ్నం 12:30 సెక్రటేరియట్ లో యుఎస్ కాన్సులేట్ జనరల్ శ్రీమతి లారా విలియమ్స్ ముఖ్యమంత్రి తోటి భేటీ అవుతారు. టాటా ఇన్నోవేషన్ సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ఆమె ముఖ్యమంత్రితో మాట్లాడబోతా ఉన్నారు. అలాగే మధ్యాహ్నం 3:15 పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. అక్కడ పార్టీ నేతలతోటి, పార్టీ కమిటీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాల మీద ముఖ్య నేతలతోటి భేటీ అయి చర్చిస్తారు. సాయంత్రం 4:55 మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కు వెళ్తారు. అక్కడి నుంచి 5 గంటలకు కొత్తగా నియామకమైనటువంటి కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనబోతా ఉన్నారు. రాత్రి 7:20 తిరిగి ఉండవల్లిలో ఉన్నటువంటి నివాసానికి అయితే ముఖ్యమంత్రి చేరుకుంటారు. ఇవాళ కీలకమైనటువంటి కొన్ని సమావేశాలతో పాటు అధికారిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనబోతా ఉన్నారు. లహరి.